అశోక్ గజపతిరాజు గారి గురించి చెప్పవలసిన అవసరం ఉంది. ఎంతో ఉన్నతమైన వ్యక్తి, దేశంలోనే ఒక మంచి సెంట్రల్ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకోవటం, ఆయనకు సంబంధించిన మానసాస్ ట్రస్ట్ ని, సింహాచలం దేవస్థానం భూముల్ని ఆయనే ఆక్రమించుకున్నాడు, ఆయనే దోపిడీ చేశాడననే ఒక వక్ర బుద్ధి భాషతో భావ ప్రకటన చేసిన వ్యక్తుల వల్ల ఆయన ఎంతో బాధగా భరించారు. కానీ ఆయన ఎక్కడ చలించలేదు, నిలబడ్డారు. ఒక క్షత్రియుడిగా ఎటువంటి ధైర్యం కావాలో అలాంటి ధైర్యాన్ని చూపించారు. అటువంటి పరిస్థితిలో ఆయన ద్వారా సేవలు పొందిన ఎంతో మంది ప్రజలు బాధపడ్డారు, కానీ ఎదురు తిరగలేకపోయారు. అటువంటి సమయంలో కూడా మేము ఖచ్చితంగా ఆయనకి అండగా దండగా నిలబడ్డాం. ఆయన ఏమాత్రం చలించకుండా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరెవరు దాని గురించి బాధపడకండి, న్యాయస్థానాలు ఉన్నాయి, అవి తీర్పు చెప్తాయని మమ్మల్ని ధైర్యంగా ఓదార్చారు. అటువంటి వ్యక్తిని ఆ విధంగా బాధ పెట్టినందుకు ఖచ్చితంగా ఈ రోజు దాని యొక్క పరిణామం చూస్తున్నాం. ఆయన రాజకీయాల నుంచి దూరం అవ్వలేదు. ఆయన ప్రజలకి సేవ చేయాలని, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి ఆయన వారసత్వంగా వారి కూతుర్ని ఆదితి గజపతిరాజు గారిని రాజకీయాల్లో